హలో గాయ్స్, మనకి రేపు జూన్ 20th నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతా ఉంది కదా. అయితే ఈ సిరీస్కి సంబంధించి స్క్వాడ్ని రేపు శనివారం అనౌన్స్ చేస్తారు. అయితే మరి దీని తర్వాత మనకి మొన్న ఇండియా ఏ స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కదా. సో దాంట్లో కొంతమంది ప్లేయర్స్ కూడా ఈ ఇంగ్లాండ్ సిరీస్లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉండే. అయితే అదంతా పక్కన పెడితే మరి రేపు శనివారం అనౌన్స్ చేస్తారు కాబట్టి సో దీనికంటే ముందుగానే మనకి బుమ్రా బీసీసీఐకి ఒక అభ్యర్థన తెలియజేశాడు. అదేంటంటే రేపు 5 టెస్టులు జరుగుతున్నాయి కదా. ఈ 5 టెస్టుల్లో కేవలం నేను 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడగలను. సో మిగతా 2 అయితే నేను ఆడలేను అని చెప్పేసి ముందుగానే చెప్పేశాడు. సో దానికి బీసీసీఐ సెలెక్టర్స్ కూడా ఓకే చేశారు. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. సో మనకి లాస్ట్ టైం ఏదో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరిగింది కదా. సో 5 టెస్టుల్లో కూడా మరి 4 టెస్టులు ఆడిన తర్వాత 5వ టెస్ట్ అప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఇంజూరీ అయ్యాడు. సో దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ ఐపీఎల్ అప్పుడు మళ్ళీ రికవర్ అయ్యాడు. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నేను 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాను అంటే మళ్ళీ ఇంజూర్ అవుతాను. సో మరి ఆ రిస్క్ అయితే నేను తీసుకోదలుచుకోవట్లేదు అని చెప్పేసి బీసీసీఐ సెలెక్టర్స్కి ముందుగానే చెప్పేశాడు. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. దీనికి సంబంధించి రేపైతే మరి అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చింది. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి మనకి ఇండియన్ టీంకి టెస్ట్ కెప్టెన్గా కూడా బుమ్రాని పెడదాం అనుకున్నారు. సో మరి అతని ఇంజురీ కన్సర్న్స్ వల్ల సో అతను అయితే కెప్టెన్సీ రేస్లో అయితే పరిగణలోకి తీసుకోలేదన్నమాట. సో మరి రేపు కెప్టెన్సీ రేస్లో మరి శుభ్మన్ గిల్ అలాగే రిషబ్ పంత్, సో వీళ్ళిద్దరూ ఒకళ్ళ కెప్టెన్, దాని తర్వాత రిషబ్ పంత్ వచ్చేసరికి వైస్ కెప్టెన్గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఒక ఫుల్ అప్డేట్స్ అయితే రేపు వస్తాయి అనమాట. సో దీని గురించి ఫుల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసుకున్నాం. ఓకేనా?